పోర్చుగల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? జాబ్ ఆఫర్ లెటర్ లేకుండానే పోర్చుగల్లో అడుగు పెట్టొచ్చా? IELTS లాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై కావాలా? వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పోర్చుగల్ దేశంలో జాబ్ సీకర్ వీసాకు పట్టే సమయం ఏ 180 రోజులు, బి 90 రోజులు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. డిగ్రీతో పని లేకుండానే విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది పోర్చుగల్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. కానీ ఫ్లైట్ ఎక్కే ముందు ఈ విషయాల్లో కాస్త అవగాహన పెంచుకుంటే మంచిది. పోర్చుగల్లో జాబ్ పొందాలంటే ముఖ్యంగా 3 రకాలుగా ట్రై చేయొచ్చు. వాటిలో టెక్ వీసా అనేది ఓన్లీ ఫర్ IT ఎంప్లాయీస్ కి మాత్రమే ఉంటుంది. ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మాత్రం 2-3 నెలల్లోనే TRC వీసా వచ్చేస్తుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ వీసాపై తమ ఫ్యామిలీ కూడా పోర్చుగల్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ అమెరికా, UK, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే IT జాబ్స్ వచ్చే శాలరీ చాలా తక్కువ కావడంతో అతి కొద్ది మంది మాత్రం తాత్కాలికంగా ఇక్కడ పనిచేసేందుకు ఇష్టపడతారు. అక్కడ పనిచేసేందుకు మరో ఆప్షన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. పోర్చుగల్ కు విజిట్ కోసం వచ్చి అక్కడి పరిస్థితులు నచ్చడంతో అక్కడ పని చేయాలనే ఉద్దేశం కలిగిందని చెప్పి జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో జాబ్ రావడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికే సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. ఈ పద్ధతిలో రిజెక్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉండడంతో ఈ పద్ధతిపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపరు. ఎప్పటికైనా రావాలనుకునే వారు మాత్రం అప్లై చేసి పెట్టుకుంటారు. మరో ఆప్షన్ జాబ్ సీకర్ వీసా. ప్రస్తుతం ఎక్కువ మంది ఈ పద్ధతి ద్వారానే పోర్చుగల్ వచ్చి 6 నెలల కాల పరిమితితో కొన్ని రంగాలలో పని చేయడానికి ఆసక్తి చూపించి జాబ్ సంపాదిస్తున్నారు. ఈ పద్ధతి ఎంచుకున్న వారికి ఎటువంటి వీసా అవసరం లేకుండానే పోర్చుగల్ కు వచ్చి ఎక్కడ పని చేద్దామనుకుంటున్నారో ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అందుబాటులో ఉన్న 3 ఫీల్డ్స్ సెలెక్ట్ చేసి అక్కడ ఉంటున్న మిత్రుల ద్వారా జాబ్ సంపాదించుకోవచ్చు. అనంతరం జాబ్ సీకర్ వీసా 180 రోజుల్లో మీ చేతిలో ఉంటుంది. అక్కడ పని చేయడానికి నాన్ టెక్నికల్ జాబ్స్ ఉన్నప్పటికీ పోర్చుగీస్ లాంగ్వేజ్ రాకపోతే జాబ్ దొరకడం కష్టంగా ఉంటుంది. ఇక అగ్రికల్చర్ జాబ్స్ అయితే లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ మేనేజ్ చేయొచ్చు. ఇక్కడకు ఎక్కువ మంది రావడానికి మరో కారణం ఒకసారి TRC కార్డు వస్తే యూరోప్ లోని 27 దేశాలలో వీసా లేకుండా ప్రవేశించడానికి, అనంతరం అక్కడ జాబ్ సంపాదించడానికి వీలుంటుంది. క్రమంగా శాలరీలు ఎక్కువగా ఉన్న దేశాలకు షిఫ్ట్ అయిపోతుంటారు. పోర్చుగల్లో 5 సంవత్సరాల పాటు జాబ్ చేస్తే PR వచ్చేస్తుంది. అప్పుడు సిటిజన్షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీస్ నామమాత్రంగా ఉండడంతో మొదట పోర్చుగల్లో అడుగు పెట్టినప్పటికీ యూరోప్ లోని మిగిలిన ప్రాంతాలకు చేరడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు.